నేను మీ శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. చాలా రోజులైంది. ఓకే. అసలు విషయం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ జయంతి. ఇన్ని ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతి బాగానే చేస్తాము. చేసి ప్రతి సంవత్సరం జరిగేదానికి ఈ సంవత్సరం జరిగేదానికి డిఫరెంట్ ఏంటంటే, చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆఫీస్కి వచ్చి రావడము అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం ఏంటంటే ఆఫీస్కి సెలవు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలకి అంబేద్కర్ జయంతికి పబ్లిక్ హాలిడే అనౌన్స్ చేశారు. మరి ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెము అసలుకి అంబేద్కరు ఈ రాజ్యాంగము అంటే ఏదో అనుకుంటున్నారు జనాలు. కానీ చాలామందికి తెలుసు. కానీ తెలిసినా సరే తెలంగాణ వాళ్ళ కోసం ఊరికనే ఒక్క మాటలో రాజ్యాంగము అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి, అంటే డబ్బు ఉన్నవారు కానీ డబ్బు లేనివారు కానీ గొప్పవాళ్ళు పేదవాళ్ళు అందరికీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కంపల్సరీ ఉండాలి అని చెప్పేదే రాజ్యాంగం. ఇప్పుడు నేను డబ్బు ఉన్నవాడిని నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. నాకు పలుకుబడి ఎక్కువ ఉంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. డబ్బు ఉన్నవాడికి కానీ లేనివాడికి కానీ ఎవరికైనా సరే ఒకటే న్యాయము, ఒకటే హక్కులు. ఇలాంటి దాన్ని రచించిన అంబేద్కర్ గారి జయంతి కాబట్టి అది మనము చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే ఆయన గురించి ఇప్పటికి కూడా మనము బాగా గర్వపడేది ఏంటంటే, మొన్న రీసెంట్గా ఒక దేశంలో రాజ్యాంగాన్ని రచించడానికి కొంతమంది ప్రయత్నిస్తే అడుగడుక్కి సమస్యలు. ఒక అడుగేయంగానే రెండో అడుగులో ఇప్పుడు వారికి ప్రాబ్లం వస్తుంది, వీళ్ళకేం చేయాలా, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, వీళ్ళకేం చేయాలా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ సమన్యాయం చేసిన మన రాజ్యాంగాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఇప్పుడు రీసెంట్గా కొన్ని వేరే దేశంలో రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగము రాసిన అంబేద్కర్ గారు అప్పుడు ఆలోచించిన ఆలోచనలకి ఇప్పటికి కూడా ఎంత వాల్యూ అనేది అదే నిదర్శనం కనపడుతుంది. దాన్ని రచించిన అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టడము, మన గురించి పుట్టడము, మన వారి గురించి ఇది రచించడము మనము చాలా గర్వపడాల్సిన విషయము. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే తెలంగాణ వారి గురించి తెలిసిన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.